బద్వేల్ వికలాంగుల కార్యాలయం నందు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రీవెరిఫికేషన్ పేరుతో లక్షల సంఖ్యలో వికలాంగుల పెన్షన్ తొలగించడం సరైనటువంటి పద్ధతి కాదని అన్నారు. గత గవర్నమెంట్లో ఎవరైతే అనర్హులుగా పెన్షన్లు పొందుతున్న వారిని మాత్రమే వెరిఫికేషన్ చేయకుండా అందులో చెవుడు ఉందని చాలామంది బోగస్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నట్టు మాట వాస్తవం కావచ్చు. కానీ నిజమైనటువంటి వికలాంగులను, అది కూడా 2010లో సదరం సర్టిఫికెట్ ద్వారా వైకల్య ధృవీకరణ పత్రాలు పొందినటువంటి నిజమైనటువంటి వికలాంగులను రీవెరిఫికేషన్ పేరున వారిని తొలగించడం ఏంటని ప్రశ్నించారు. కొంతమందికి వైకల్య పర్సంటేజ్ తగ్గించడం లేదా తొలగించడం వంటివి వాటి ద్వారా నిజమైనటువంటి వికలాంగులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి డాక్టర్లు ఇప్పుడు ఇస్తున్న డాక్టర్లు మరి ఎక్కడ సమన్వయం లోపించిందని ప్రభుత్వం డాక్టర్లను అడిగి అక్కడ సమస్యను తెలుసుకుని వికలాంగులకు న్యాయం చేసే ప్రక్రియను ఆలోచించాలి. గతంలో 80% పైబడి వైకల్యం ఉన్నట్లు నిర్ధారించినటువంటి డాక్టర్లు ఇప్పుడు వైకల్యం లేదని నిర్ధారిస్తున్నారు. అలాగే 40% నుండి 70% మధ్యలో ఉన్నటువంటి వైకల్యులకు అసలే వైకల్యమే లేదని వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమని వారన్నారు. తొలగించడం అంటే అర్హులకు అన్యాయం చేయడం కాదని హితవు పలికారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగులకిచ్చే పెన్షన్ పెద్ద భారమేమీ కాదని, అది భారంగా భావించడం సరైన పద్ధతి కాదని అన్నారు. వికలాంగులు శారీరక, మానసిక వివిధ రకాల అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వారికి పెన్షన్లు తొలగించడం వల్ల కుటుంబంలో భారం పెరిగి జీవనోపాధి చాలా కష్టం సాధ్యమై ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెన్షన్లు 6,000 నుండి 10,000కు 15,000కు పెంచడం సంతోషమైతే వాటిని భారంగా భావించి రీవెరిఫికేషన్లో అర్హులను తొలగించడం మాకు బాధిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూ ప్రజల ముందుకు వచ్చింది. ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచి చాలా కాలం సుదీర్ఘమైనటువంటి ఇప్పుడు 2010లో సదరం క్యాంప్ వచ్చింది. 2010 నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి సదరం క్యాంపులను రీవెరిఫికేషన్ చేశారు. ఎవరి కోసం చేశారు? అనర్హులను తొలగించాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు. అయితే సంతోషమే, అనర్హులను తీసేయటం మేము కూడా దాన్ని సంతోషిస్తాం, స్వాగతిస్తాం. అట్ ద సేమ్ టైం 6,000 పెన్షన్ పెంచినందుకు, 10,000 పెంచినందుకు, 15,000 పెంచినందుకు కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం. దీన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించాలి, దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క వాయిస్ని వినిపిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు లక్షలకు పైగా, లక్ష సంఖ్యల్లోనే వికలాంగులు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళను తొలగించారు. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే డాక్టర్ల వైఫల్యమా, లేకుంటే డాక్టర్లను ప్రభుత్వం కంట్రోల్ చేయకపోవడం వైఫల్యమా అనేది మాకున్నటువంటి ప్రశ్న, సందేహం కూడా అదే. అందుకని ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి. ఇంకొకటి, చాలా మంది మా దగ్గర లిస్టు ఉన్నది, వీళ్ళల్లో నిజమైన అర్హులు ఉన్నారు, వాళ్ళకు మీ మీడియా ముందర కూడా చూపిస్తాం. ఆ అర్హులను ఎందుకు తొలగించారు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళకి జీవనోపాధి ఏంటి, తొలగించినందుకు మరి వాళ్ళకు ఏదైనా జీవనోపాధి ఏం చూపిస్తారు? ఇంకొకటి ప్లాన్గా ఏం జరుగుతుందంటే 80%, 85% ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళను కాస్త 40కి, 50కు, 60కో తెస్తున్నారు. వాళ్ళను 6,000 పరిమితం చేస్తున్నారు. 40, 50 ఉన్నటువంటి పర్సంటేజ్ వాళ్ళను కంప్లీట్గా మీరు అనర్హులని చెప్తున్నారు. వీళ్ళందరినీ ఎవరు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళను ఓల్డేజ్ హోమ్ కిందకి, వాళ్ళని ఓల్డేజ్ పెన్షన్స్ కిందకి తీసుకుందామని చెప్పి వాళ్ళను కూడా తొలగించడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి కుట్రే. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే, పెన్షన్లు పోయినటువంటి వాళ్ళు ఏంటి, వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్కు సమాధానం ఏం చెప్పాలి వాళ్ళు? మరి ఎక్కడ అప్పీల్ చేసుకోవాలి? మరి ప్రభుత్వం దీని మీద ఏమైనా మాట్లాడుతుందా? పోనీ వదిలేసి మీకు పెన్షన్ రాదు, రేపు నెల నుంచి మీ పెన్షన్లు కట్ అయిపోతాయంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ బాధ ఎంత బాధ అంటే, నోటికాడ కూడిపోతే మరి ఏం ఉద్యోగస్తులా వీళ్ళు? పోనీ వీళ్ళు ఏమన్నా పనులు చేసుకొని బ్రతికే వాళ్ళ?